రిషబ్ పంత్ కీపింగ్ చేస్తాడా? అన్షుల్ కాంబోజ్ డెబ్యూ చేస్తాడా? ప్రసిద్ధ్ కృష్ణ ఆడబోతున్నాడా? కరుణ్ నాయర్కి ఇంకో ఛాన్స్ ఇస్తారా? ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు? ఇంగ్లాండ్ ఒక మార్పు చేసుకున్నారు. వచ్చిన ప్లేయర్ కి కరుణ్ నాయర్ కి ఏదో లింక్ ఉందంట. ఏంటది? ఇవన్నీ మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రియలీ సారీ, ఆడియో క్వాలిటీ గొప్పగా లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. మైక్ హైదరాబాద్ లో మర్చిపోయి ఫ్లైట్ ఎక్కి ముంబైకి వచ్చేసా. ఇప్పుడు నా దగ్గర మైక్ లేదు, అందుకని పాపం ఈ మొబైల్ ఏదైతే క్యాప్చర్ చేస్తుందో అదే ప్రస్తుతానికి ఉన్న ఆడియో అనమాట. సో మన్నించగలరు, నాదే తప్పు, నాదే పొరపాటు. లెంపలు వేసుకుంటున్నా, గుంజి లేసే పొజిషన్లో నేను కూర్చున్నాను కాబట్టి. బట్ దీన్ని సార్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి డ్యూరింగ్ దిస్ టెస్ట్ మ్యాచ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. నౌ లెట్స్ గెట్ ఇంటు ది యాక్చువల్ డిస్కషన్. ఓకే, మన్నించేస్తాను, నేను మంచోళ్ళు కదా. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఇంగ్లాండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 అనౌన్స్ చేశారు. లియం డాసన్ ని తీసుకొచ్చారు షోయబ్ బషీర్ స్థానంలో. బషీర్ కి పింకీ ఫింగర్, అదే చిటికిన వేలు విరిగిందిట. దానికి ఒక వైర్ వేసి లోపల సర్జరీ చేసి దాన్ని సెట్ చేస్తున్నారు. సో తన స్థానంలో లియం డాసన్ ఆడబోతున్నాడు. హూ ఇస్ లియం డాసన్? అయితే దీని ముందర వీడియోలో తెలుసు, మా ఎడిటర్ మా బ్రో చిన్న తప్పిదం జరిగిపోయింది మా సైడ్ నుంచి. అది యాక్చువల్లీ మేము వేద్దాం అనుకున్న లియం డాసన్ బొమ్మే, కాకపోతే అక్కడ క్రిస్ బాక్స్ వచ్చేసాడు. నేను ఉన్నానని వచ్చేసాడు క్రిస్ బాక్స్. 8% అప్పుడప్పుడు జరిగిపోతుంటుంది. ఈసారి కరెక్ట్ డాసన్ ఫోటో పడుతుంది. సరే, ఈ డాసన్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడి 8 years అవుతుంది దాదాపుగా. 8 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ చేస్తున్నాడు. 35 సంవత్సరాలు పైబడ్డాయి తనకి. T20I ఫార్మాట్ లో కూడా అగేన్స్ వెస్టిండీస్ ఈ మధ్య కాలంలోనే తిరిగి వెనక్కి వచ్చి ఆడడం, ఒక 4 wicket haul తీసుకోవడం, హ్యాంప్షైర్ కి కుప్పలు రన్స్ కొట్టేట. ఇన్ఫాక్ట్ తన ఫస్ట్ క్లాస్ లో 10,000కి పైగా రన్స్ ఉన్నాయి. అన్ని రన్స్ ఇండియన్ బ్యాటింగ్ లైన్అప్ లో ఫస్ట్ క్లాస్ లో ఎవరికి లేవు. ఈ కమ్స్ ఇన్ అట్ నంబర్ 8, బోల్డ్ వికెట్లు కూడా తీస్తాడు. ఈ ప్లేస్ ఫర్ హ్యాంప్షైర్ ఇన్ ద కౌంటీస్. అండ్ కరుణ్ నాయర్ కి తనకి లింక్ ఏంట్రా అంటే, కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ మీద ట్రిపుల్ సెంచరీ కొట్టినప్పుడు లియం డాసన్ హీ ప్లేడ్ ఫర్ ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచెస్. అయితే ఈ మ్యాచ్ లో ఆడించడానికి కారణం ఏమిటి అంటే కనుక, వేరే స్పిన్నర్స్ కూడా, రెహాన్ అహ్మద్ ఉన్నాడు, ఇండియాకు టూర్ చేశాడు. తన కాకుండా లియం డాసన్ ఎందుకు ఆడిస్తున్నారంటే, ఒక రఫ్ క్రియేట్ అవుతుంది కదా లెఫ్ట్ హ్యాండర్ ఆఫ్ స్టంప్ బయట. జడేజా అక్కడ వేసే ప్రయత్నం చేస్తున్నాడు, అలాగే వాష్ అక్కడ వేసే అటెంప్ట్ చేస్తున్నాడు కదా. ఆ రఫ్ ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే వాళ్ళు కూడా ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుందని అనుకుని లియం డాసన్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ అదర్వైజ్ వాళ్ళ ప్లేయింగ్ 11 సార్టెడ్. మంచి టీంతో వస్తున్నారు వాళ్ళు. జాక్ క్రాలీ ఫామ్ లో లేకపోయినా కూడా తెగ బ్యాక్ చేస్తున్నారు, బీభత్సంగా బ్యాక్ చేస్తున్నారు. ఆడతాడు అని ఫిక్స్ అయి కూర్చున్నారు. ఇది ఇంగ్లాండ్ బాస్. నెక్స్ట్ ఇండియాకి వద్దాం. ఇక్కడ బోల్డ్ క్వశ్చన్లు ఉన్నాయి. అన్షుల్ కాంబోజ్ ని హడావిడిగా తీసుకొచ్చారు వెనక్కి. బికాస్ ఆబ్వియస్లీ హర్షదీప్ కి గాయమైంది, ఆకాశ్దీప్ ఇంజూర్డ్ రూల్డ్ అవుట్, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంజురీ కారణంగా సిరీస్ నుంచి రూల్డ్ అవుట్. సో సడన్ గా అట్ ద 11th hour అప్పటికప్పుడు ఫోన్ చేసి టెలిగ్రామ్ పంపించే నువ్వు రావాల్సిందే అంటే మనం పంపించారు అక్కడికి. విచిత్రం ఏంటంటే, ఇండియా ఏ టూర్ తోటి ముందే వీళ్ళు వచ్చేసినప్పుడు అక్కడ అన్షుల్ కాంబోజ్ వచ్చాడు, మ్యాచ్ ఆడాడు, అంతా బాగానే ఉండింది. టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతున్నప్పుడు అన్షుల్ కాంబోజ్ పంపించేసి ఆ ఫస్ట్ టెస్ట్ కి ముందర హర్షిత్ రాణా అట్టే పెట్టారు బ్యాకప్ గా కదా, గుర్తుందా? తర్వాత హర్షిత్ రాణా కూడా పంపించారు. ఇప్పుడు అన్షుల్ కాంబోజ్ హర్షిత్ రాణా ఉన్నప్పుడు, హర్షిత్ రాణాని బ్యాకప్ గా ఆపినప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఒక నెక్స్ట్ ప్లేయర్ కావాలి అన్నప్పుడు అన్షుల్ కాంబోజ్ ఎలా వచ్చాడు? ఏం చేస్తున్నారో టీమ్ మేనేజ్మెంట్ తెలిసి ఉంటుంది, వాళ్ళకే తెలుసు. మన దీని మీద స్పెక్యులేషన్ చేయగలని మనకి దీని దగ్గర సమాధానం ఏం దొరకదు. బట్ హోప్ఫుల్లీ ప్రతి ప్లేయర్ కూడా ఆ కమ్యూనికేషన్ సరిగ్గా వెళ్ళాలని కోరుకుందాం. బికాస్ అయితే కన్ఫ్యూజ్ సిగ్నల్స్ కదా. ఓసారి హర్షిత్ రాణా ఉండమంటారు, కాంబోజ్ నిలిపమంటారు, ఇంకోసారి తనని పిలుస్తారు, ఇవి కుర్రాన్ని హర్షిత్ రాణా పిలవరు. ఇలాంటివి చేశారు మొత్తానికి. సో అన్షుల్ కాంబోజ్ ఇప్పుడు ఆడతాడా ఆడడానికి క్వశ్చన్. ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ వర్షం పడుతుంది. సో ఓవర్కాస్ట్ కండిషన్ ఉండొచ్చు, బాల్ స్వింగ్ అవ్వచ్చు, యూనిట్ సంబడి యూ కెన్ మూవ్ ద బాల్ అరౌండ్. అన్షుల్ కాంబోజ్ ఎగ్జాక్ట్ గా చేసేది అదే. హై 130s లో వేస్తూ బాల్ రెండు వైపులా మూవ్ చేయగలడు. డీసెంట్ బ్యాట్ కూడా. ఇన్ఫాక్ట్ రంజీ ట్రోఫీలో హర్యానా ఆడుతూ లాస్ట్ సీజన్ లో ఒక ఇన్నింగ్స్ లో 10 wickets కూడా తీసుకుని ఉన్నాడు. ఇస్ డన్ రియలీ వెల్. ఇండియా ఏ టూర్ లో కూడా ఒక మ్యాచ్ లో 4 wicket haul కూడా ఉంది తనకి. సో తను ఆడే ఛాన్సే ఉంది అని అంటున్నారు ఇన్ ప్లేస్ ఆఫ్ ఆకాశ్దీప్. ఆబ్వియస్లీ 4th టెస్ట్ కి అవైలబుల్ గా 5th టెస్ట్ వెనక్కి వస్తాడేమో అంటున్నారు. బుమ్రా ఆడతాడట, ఇంకా ఆడాల్సిన పరిస్థితి. సిరాజ్ ఎలాగో ఆడతాడు, అలుపెరగన్ రేస్ కొర్రం కాబట్టి సిరాజ్ హీ విల్ ప్లే. సో ముగ్గురు సీమర్స్ విల్. సో దట్ మీన్స్ ప్రసీద్ ప్రాబ్లీ హ్యాస్ టు సిట్ అవుట్. అంటే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ప్రసీద్ ఆడిన తర్వాత ఇక్కడ తన ఒరిజినల్ గా స్క్వాడ్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ తనే ఉండాలి అనుకోవచ్చు, కానీ మేబీ ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా, పిచ్ కి తగ్గట్టుగా మార్పులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, నో ప్లేయింగ్ 11 చూసుకుందాం సరదాగా. చలో టాప్ టు బాటం వచ్చేద్దాం. ఓపెనర్స్ రాహుల్ జైస్వాల్ యాస్టీ సార్టెడ్. నంబర్ 3, ఇది చాలా పెద్ద డిబేట్ గా మారిపోతుంది. కరుణ్ నాయర్కి ఇంకో అవకాశం ఇవ్వాలా ఇవ్వకూడదా? నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, ఎలాగో 3 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చారు, ఇండియా 3-3 గెలిచుండాల్సిందేమో
సరిగ్గా ఆడుంటే, నాట్ బికాస్ ఆఫ్ కరుణ్ నాయర్ ఓడిపోయింది కూడా, తనకి స్టార్ట్స్ కూడా వచ్చే, పెద్ద స్కోర్ అయితే రాలేదు, కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు మూవింగ్ బాల్ తోటి. కానీ కరుణ్ నాయర్కి ఛాన్సులు ఇచ్చేసి ఒకవేళ ఫ్లాప్ అయిపోతే ఇంకా వెనక్కి తీసుకోరు. సో ఇక్కడ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే ఇంకా వెనక్కి రాడు మనిషి అలాగో. సో ఒక ఎక్స్ట్రా ఛాన్స్ ఇచ్చేస్తే రన్ స్కోర్ చేస్తాడు, లేదంటే థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పేయచ్చు. సో ఐ థింక్ సాయి సుదర్శన్ స్టిల్ వెరీ యంగ్, దానికి అవకాశం తర్వాత ఎలాగో దొరుకుతాయి. రైట్ నో కరుణ్ నాయర్కి నాకు అనిపిస్తుంది ఒక అవకాశం ఇవ్వాలి. ఇది ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు ఒప్పుకోరు కమెంట్ ఎలాగో చెప్తారు కదా, చెప్పేసేయండి. సో నంబర్ 3లో కరుణ్ నాయర్, నంబర్ 4లో కెప్టెన్ గిల్, నంబర్ 5లో రిషబ్ పంత్. ఇప్పుడు కీపింగ్ చేసినా చేయకపోయినా రిషబ్ పంతే ఆడినట్టుగా అనిపిస్తున్నాడు. పైగా రిషబ్ పంత్ కీపింగ్ కూడా స్టార్ట్ చేసేట. సో అదొక పాజిటివే, అంటే ఆ వేలుకున్న గాయం అంతగా ఇబ్బంది పెట్టట్లేదు అని అర్థం చేసుకోవాలి. కీపింగ్ కూడా చేస్తున్నాడు అంటే. సో 5 వరకు సార్టెడ్. 6లో జడేజా, రైట్. 7లో యార్. బౌలింగ్ ఉన్నవాళ్ళు చాలు, 5 చాలులే, ఎందుకంటే వాషి జడేజా ఎలాగో ఉన్నారు, అంశుల్ కాంబోజ్ ని ఆడిపిస్తున్నారు, ఫ్రెష్ గా వస్తున్నాడు కుర్రాడు, మంచి విధంలో కనిపించాడు నెట్స్ లో కూడా. బుమ్రా ఇంకా సిరాజ్ నగర్ 5 బౌలర్స్ చాలు. సో ఐ థింక్ దిల్ గో ఫర్ ధ్రువ్ జురేల్ యాజ్ ద బ్యాటర్. ఒకవేళ కనుక రిషబ్ పంత్ కూడా కీపింగ్ లో కొంచెం హెల్ప్ ఏమన్నా కావాలంటే ధ్రువ్ జురేల్ కూడా కీపింగ్ కూడా చేయగలడు. కాబట్టి నా ఉద్దేశంలో 7లో ధ్రువ్ జురేల్ యాజ్ అ ప్యూర్ బ్యాటర్ / పార్ట్ టైం కీపర్. అవసరం వస్తే వాషింగ్టన్ సుందర్ ఇంకా ఆడాల్సిందే. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యూ గాట్ యువర్ అంశుల్ కాంబోజ్, బుమ్రా అండ్ సిరాజ్. ఇది నా ఉద్దేశంలో ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11. మీకు సంబంధించిన వరకు ఆర్ మీ ఉద్దేశంలో ఎవరు ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. చాలా మంది కేఎల్ రాహుల్ కీపింగ్ చేయొచ్చు కదా, కేఎల్ రాహుల్ కీపింగ్ చేస్తాడు కదా అంటున్నారు. మా బ్రోస్, ఓడిఐలో T20లో కీపింగ్ చేయడానికి, టెస్ట్ మ్యాచ్ లో కీపింగ్ చేయడానికి చాలా 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 డిఫరెన్స్ ఉంది. కేఎల్ రాహుల్ ఫుల్ టైం కీపర్ కాదు. ఓడిఐలో నడిచిపోతుంది, T20లో నడిచిపోతుంది. 50 ఓవర్లు మాత్రమే చేయాలి మహా అంటే. ఇక్కడ రోజంతా చేయాలి, కొన్ని సందర్భాల్లో 2 రోజుల పాటు చేయాలి. అంత కీపింగ్ చేసే అలవాటు కేఎల్ రాహుల్కి లేదు. సో తను కీపింగ్ చేయగలడు కాబట్టి ఇది కూడా ఇచ్చేసాను, ఇది కూడా చేంజ్ చేశానంటే కుదరదు, ఒక కష్టం అయిపోతుంది. తను ప్యూర్ బ్యాటర్గా ఆడుతున్నాడు, పైగా ఓపెనర్గా ఆడుతున్నాడు. ఐ డోంట్ రిమెంబర్ ఏ వికెట్ కీపర్ టెస్ట్ లో ఓపెన్ కూడా చేశాడు. నంబర్ 4లో సంగకార వచ్చుంటారు చాలా సందర్భాల్లో ఫర్ శ్రీలంక. అదర్వైజ్ 5, 6, 7 ఇక్కడే వస్తారు కీపర్స్ సాధారణంగా, బికాస్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టోల్ ఆన్ యువర్ బాడీ. అన్నిసార్లు ఇమాజిన్ రోజుకి కీపింగ్ చేస్తే 90 ఓవర్లు వేస్తే 540 టైమ్స్ సిటప్స్ చేయాలి. వాచిపోతాయి తొడలు, మసాలా వడలు అయిపోతాయి. అర్థమవుతుందా? దానివల్ల కేఎల్ రాహుల్ కీపింగ్ చేయడు టెస్ట్ మ్యాచెస్ లో. ఇలా అనుకునే వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి దట్ టెస్ట్ క్రికెట్ వేరు, వైట్ బాల్ ఫార్మాట్ వేరు. అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు. ఓకే మా బ్రోస్, ఇది అనమాట సంగతి. సో ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11, ఇండియా ప్లేయింగ్ 11, ఇది మాడేసుకున్నాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, గాలి గంగారావు గారు ఏమంటున్నారు, మాంచెస్టర్ లో వర్షం పడుతుందా? పడినట్టే ఉంది. ఎందుకు? వర్షం పడుతున్నప్పుడు గ్రౌండ్ చేరుకోవడం, కాస్త ప్రాక్టీస్ చేయడం, ఫుట్బాల్ ఆడడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. వర్షం అయితే కన్సిస్టెంట్ గా ప్రతిరోజు దాదాపు పడుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తం అంతట్లో కూడా ఐ థింక్ అవుట్ ఆఫ్ 5 days 3 days వర్షం ఉంది. Day 1, Day 2 అండ్ Day 5 వర్షం ఖచ్చితంగా పడే అవసరం ఉన్నాయట. అండ్ Day 3 అండ్ Day 4 అలా అలా అప్పుడప్పుడు చిరుజల్లులు వచ్చి వెళ్ళొచ్చు అని వాళ్ళ గాలి గన్నరావు చెప్తున్నారు. మన గాలి గన్నరావు కంటే వాళ్ళు కాస్త బెటర్. అది మన తెలంగాణ వెదర్ మ్యాన్ అప్డేట్ చేస్తే ట్విట్టర్లో వెరీ యాక్యురేట్. అలాగా ఇంగ్లాండ్ లో వెదర్ రిపోర్ట్స్ కూడా విషయాలు యాక్యురేట్ గా ఉంటాయి. సో వర్షం పడే ఛాన్సులు ఎక్కువ, అంటే మ్యాచ్ అంతరాయం కలిగే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. 5 రోజుల పాటు పూర్తిగా ఆట రాకపోవడానికి జరగకపోవడానికి ఛాన్సులు ఎక్కువ. స్టార్ట్ స్టాప్ గా ఉండొచ్చు. బౌలింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ హెల్ప్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ది వెదర్ కండిషన్స్. బాల్ మూవ్ అవ్వచ్చు, బ్యాటింగ్ కాస్త కష్టంగా ఉండొచ్చు. టెస్టింగ్ కండిషన్స్ గా మారచ్చు బ్యాటర్స్ కి. ఫైనలీ ఇంగ్లాండ్ పిచెస్ లాగా అనిపించే ఒక అవకాశం ఉంది ఈ మాంచెస్టర్ లో. ఇప్పటిదాకా ఇక్కడ గెలిచింది లేదు ఇండియా. నో దట్స్ ఓకే, దట్స్ హిస్టరీ. వేరే టీమ్స్ అవి ఈ టీమ్స్ కి ఆడికి సంబంధం లేదు. బట్ జస్ట్ దట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ స్టాట్ అంతే, అది అంతకుమించి ఇంకేం లేదు. ఇవన్నీ కలుపుకొని అసలు ఈ మ్యాచ్ లో రిజల్ట్ వస్తుందా, ఫస్ట్ వర్షం ఎంత పెద్ద పాత్ర పోషిస్తుంది, ఇవన్నీ చూసుకుంటూ మిగతావన్నీ సార్ట్ చేసుకోవాలమ్మా, అది మ్యాటర్. సో మీ ఉద్దేశంలో ఇండియాకి సంబంధించిన ప్లేయింగ్ లో ఏంటో చెప్పండి. అలాగే వీడియో అక్కడ నచ్చుంటే కనుక ఇప్పటిదాకా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సమ్టైమ్స్ బికాస్ దట్ విల్ లాట్ ఆఫ్ మోటివేషన్ ఫర్ us. మీరు లైక్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసా, చాలా సింపుల్. యూట్యూబ్ ఆల్గోరిథం ఎక్కువ మందికి ఈ వీడియో చూపిస్తుంది అనమాట. ఇట్ ఆటోమేటికలీ షో ఇట్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. అది యూట్యూబ్ చేసేస్తుంది మీరు లైక్ కొట్టేస్తే. ఆ పని చేసి పెట్టండి. వన్స్ అగైన్ అపాలజీస్, ఆడియో క్వాలిటీ గొప్పగా లేదు, మైక్ మర్చిపోయాను, తప్పు నాదే, పూర్తి బాధ్యత నాదే. దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అతి త్వరలో చేస్తాను అని ఒక మనవి చేసుకుంటూ మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.